వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. ఈరోజు నేనైతే క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్యాప్సికము టమాటాలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్తో కర్రీ బాగుంటుందని అనుకుంటున్నారా? మరి చూసేసేయండి. ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఒకటి అలాగే కరివేపాకు వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేయిస్తుండగా కొద్దిగా పసుపు వేయండి. అలాగే నేను ఇక్కడ 1/2 కేజీ క్యాప్సికము ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకున్నానండి. ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ కాబట్టి మీరు ఆ తేడా గమనించలేరు. క్యాప్సికమ్తో పాటే టమాటాను వేయించుకుంటున్నాను. ఇవి వేయించి ఇప్పుడే తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గివ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయకండి. చూడండి, నేను ఇలాగ ఒక క్యాప్సికమ్ ముక్కను తీసుకుంటేనే ఇలాగ విరిగిపోయింది, ఇంకా ఉడికిపోయిందండి. ఇప్పుడు తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. నేను నువ్వులు, పల్లీలు, కొబ్బరి అంతా వేసుకొని తెల్లవాయి ఒకటి వేసుకొని ఇలాగ రుబ్బుకొని పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా రుబ్బుకొని పౌడర్ చేసుకున్న ఆ పౌడర్ని ఇందులో వేసేసుకొని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోనండి ఫ్రెండ్స్. ఇలా సరిపోయింది లేదో చెక్ చేసుకొని 5 సెకండ్స్ మూత పెట్టి మగ్గివ్వండి. అంతే అండి, ఎంతో ఈజీ అయినా క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఈ పల్లీ పొడి కాంబినేషన్లో. ఒకసారి మరి నా స్టైల్లో తయారు చేసుకోనండి. దీని కాంబినేషన్ వేడి వేడి రైస్ వేస్తే సూపర్ ఉంటుందండి. చపాతీ అయినా, రైస్ అయినా, పూరి అయినా ఏదైనా బాగుంటుంది. మరి ట్రై చేయండి. చాలా సింపులే కదా. ఇంట్లో ఉన్న వాటితోనే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో మీ ముందు తీసుకొచ్చాను. మరి కొలతల ప్రకారం అయితే పల్లీలు అయితే ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోనండి. తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకోనండి. కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోనండి. ఒక తెల్లవాయి ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పొడి అంతటిని ఇందులో వేసేయండి. కొలతలు మిస్ అయ్యారు కాబట్టి నేను మరీ చెప్తున్నాను. మరి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.